నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, రోగులకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్టే అని మచిలీపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ బాపిరాజు అన్నారు. ఆదివారం మచిలీపట్నం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవా శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని కమిషనర్ బాపిరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ క్యాంపులో అవిస్ ఆసుపత్రి వారు సుమారు 200 మంది వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కమిషనర్ బాపిరాజు మాట్లాడారు. రోటరీకి అంతర్జాతీయ పరంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నారు. రోటేరియన్గా ఆర్తులకు దుఃఖార్తులకు సేవలందించడం ఎంతో అదృష్టమన్నారు. మచిలీపట్నం రోటరీ క్లబ్ అధ్యక్షుడు లింగం మోజస్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి అనుపమ ముఖర్జీ, పోలియో ప్రాజెక్టు ఇన్ఛార్జి చిత్తజల్లు సాయి ప్రసాద్, డాక్టర్ శ్రీచరణ్, సాయి చరణ్, శ్రీనివాస్, న్యాయవాది అజ్మతునాసా తదితరులు మాట్లాడారు. మచిలీపట్నంలో అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. 45వ డివిజన్లో ఆదివారం జరిగిన టీడీపీ జనసేన నాయకుల సమావేశంలో పల్లపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఈ భవనం విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరిల దృష్టికి తీసుకువెళతామన్నారు. 45వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి కేవలం ఏడాదికి రూ.1,000 లీజుకు తీసుకున్నారని, అంతేకాకుండా ముడా నుంచి అనుమతులు లేకుండా భవనాలు నిర్మించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పత్తిపాటి లక్ష్మీనారాయణ, డాక్టర్ బొల్లా ప్రసాద్, తలారి రాంబాబు, వంకా వెంకటేశ్వరరావు, గంజాల రవికుమార్, కొనకళ్ల భాను, పామర్తి నరేష్, బత్తిన అగస్తేశ్వరరావు, నాగేశ్వరరావు, కొనకళ్ల అరుణ్ కుమార్, శ్యామ్, షేక్ అబ్బాస్, మురాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢమాసం సందర్భంగా పెడన పైడమ్మ తల్లికి ఆమె అత్తింటివారైన దాసు వంశానికి చెందిన మహిళలు ఆదివారం తొలిసారే సమర్పించారు. మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న మహిళలు అక్కడ మహిమాన్వితురాలైన పైడమ్మ తల్లికి ఆషాఢమాస సారే సమర్పించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దాసు వాయునందనరావు, మురళికుమారి దంపతులు సారే సమర్పణలో పాల్గొన్నారు. వర్షాకాలంలో మచిలీపట్నంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన అధ్యక్షుడు పి. శ్రీరామ్ అన్నారు. పవిత్ర డిగ్రీ కళాశాల పక్కన ఉన్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉచిత హాస్టల్ సంస్థ నూతన కార్యవర్గం నిర్వహించిన మొదటి సమావేశానికి శ్రీరామ్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. నగరంలోని విద్యార్థులకు మానవతా స్వచ్ఛద సేవా సంస్థ ఒక దిక్సూచిలాగా పనిచేస్తుందన్నారు. విద్యార్థుల్లో బాల్యం నుంచి మానవత విలువలు పెంపొందిస్తూ తోటివారిని ప్రేమించడం, కష్టాల్లో ఆదుకోవడం వంటి కార్యక్రమాలపై చైతన్యపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి కానుకొలను ఫణికిరణ్, ప్రతినిధులు అశోక్ కుమార్, కె. చంద్రశేఖర్, తలసెల దామోదర్, పి. సాయికృష్ణ ప్రసాద్, స్వామి, కాగిత సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్, జియాలజీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం వద్ద ఆదివారం మంత్రి రవీంద్ర ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతిపత్రాలు స్వీకరించారు. మచిలీపట్నం పురజనులతో పాటు సిపిఐ నాయకులు మోదుమూడి రామారావు, టీడీపీ నాయకులు తమ డివిజన్లలోని సమస్యలను మంత్రి ముందు ఉంచారు. మొదటి విడత ప్రజాదర్బారులో 300 వినతి పత్రాలు మంత్రి కొల్లు రవీంద్రకు అందించగా, రెండవ విడతగా ఆదివారం మంత్రి కొల్లు రవీంద్రకు 620 మంది వినతి పత్రాలు సమర్పించారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇప్పించాలని కొందరు వినతి పత్రాలు సమర్పించారు. మరికొందరు దివ్యాంగులు వాహనాలపై వచ్చి తమకు 5 ఏళ్లుగా పింఛన్లు అందడం లేదని మంత్రికి మొరపెట్టుకున్నారు.
కాగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి రవీంద్రకు సిపిఐ నాయకులు మోదుమూడి రామారావు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు గుర్రపాటి గోపీచంద్, మోటమర్రి బాబా ప్రసాద్, గోపు సత్యనారాయణ, కుంచే నాని, ఎన్డి ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, హసీం బేగ్, పంచపర్వాల కాశీ విశ్వనాథం, జనసేన నాయకులు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మంచి రోజులు మనకు వస్తాయనే దానికి ఇది ఒక శుభపరిణామం. మరి మొన్ననే ఫ్రీ శాండ్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి ఏదైతే పెన్షన్ స్కీమ్ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్, వికలాంగులకి లాస్ట్ కింద సోమవారం ఇచ్చాం. ఎంతో సంతృప్తి అంటే చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం వచ్చినప్పుడు ఒక వికలాంగుర 100% 200% అమ్మాయి వికలాంగురాలు. ఎందుకంటే కాళ్ళు చేతులు పనిచేయవు, ఆ అమ్మాయి మైండ్ పనిచేయదు, మంచం మంచి లెగలేదు, ఆ అమ్మాయి పెన్షన్ పీకేసరి. ఆ పాపను తీసుకెళ్ళి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి మా దోస్తులతో తీసుకెళ్ళి ఆయన చూపిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వచ్చే వరకు 3,000 ఇమ్మన్నారు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే 15,000 రూపాయలు ఫస్ట్ పెన్షన్ కృష్ణా జిల్లాలో ఆ పాపకి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది చాలా ఆత్మ సంతృప్తినిస్తాం. ఇది చాలా శుభపరిణామం. ఇలా 99% పెన్షన్ మచిలీపట్నంలో అందించడం జరిగింది. బయట ఊర్లో వెళ్ళి ఎవరైతే రాలేదో అయ్యి ఆగినాయి తప్ప మొత్తం పెన్షన్స్ అన్నీ కూడా టోటల్ 99.48% పెన్షన్లు మచిలీపట్నంలో కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం అనేది ఇది శుభపరిణామం. అలాగే ఫ్రీ శాండ్ పాలసీ రేపటి నుంచి కానీ రేపు 2 రోజుల్లో ఫ్రీ శాండ్ పాలసీ కూడా అందరికీ ఉచితంగా ఇసుక వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకుంటే ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ సన్రైజ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ కట్టుకుని డైరెక్ట్గా వాళ్ళు శాండ్ తెచ్చుకుని పని చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఆన్లైన్లో కట్టాలి, వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, సైట్ ఏమో ఊరికి అలా చిటుక్కుమని ఆన్ అయినది చిటుక్కుమని ఎగిరిపోయేది. ఈ బ్లాక్ మార్కెట్లో ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. 475 రూపాయలు టన్ ఇసుక 475 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఎక్స్ట్రా. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండ్ ఇస్తూ ఉంది. కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెత్తడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా శుభపరిణామని కూడా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు సంతోషంగా ఉద్యోగాలు చేసుకోవచ్చని రాష్ట్ర గనులు, భూగర్భజల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం జార్జి కార్నేషన్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఉపాధ్యాయులు పలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. విద్యాశాఖకు విజన్ ఉన్న నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారన్నారు. ఉత్తమ విద్యార్థులను తయారు చేయడం ద్వారా ఉత్తమ సమాజాన్ని నిర్మించగలుగుతారన్నారు. ఉపాధ్యాయులు వారియర్స్ అని మంత్రి అభివర్ణించారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోందన్నారు. కాగా కోవిడ్ సమయంలో పాఠశాలల్లో పనిచేసిన ప్రధానోపాధ్యాయులకు ఎరెండ్ లీవు ఇవ్వలేదని, స్కూల్ గ్రాంట్స్ రూ.3,000 నుంచి మంజూరు కావడం లేదని మంత్రి దృష్టికి ప్రధానోపాధ్యాయులు తీసుకువెళ్లారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు. తొలుత మంత్రి పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, డిఈఓ తాహెరా సుల్తానా, డివైఈఓ శేఖర్ సింగ్, ఎంఈఓ దుర్గాప్రసాద్, పాఠశాల కమిటీ చైర్పర్సన్ సీతాదేవి, హెచ్ఎంలు రమణ, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. మితిమీరిన వేగంతో కారులో విజయవాడ నుంచి మంగినపూడి బీచ్కి వస్తున్న 4 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గూడూరు పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ప్రసాదంపాడు నుంచి మంగినపూడి బీచ్కి కారులో దిల్వర్, మౌవ నమ్రత, కొమ్మరాజు సాహితీ, సంజయ్ దత్లు వస్తున్నారు. మితిమీరిన వేగంతో వస్తుండగా గూడూరు అడ్డరోడ్డు వద్ద కారు బోల్తా పడటంతో 4 తీవ్ర గాయాలకు గురయ్యారు. వీరిని మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బచ్చుపేటలో వేంచేసిన శ్రీ కరుమారి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం అమ్మవారికి మహిళలు సారె సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమం జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.